నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు విద్యార్థులకు రక్షించడంపై అగ్నిమాపక కేంద్రంలో అవగాహన ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి పడకుండా నివారణ చర్యలు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మెగా రక్తదాన శిబిరం పోలీస్ అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితం మూసీ రివర్ బెడ్ బాధితులను బీజేపీ నాయకులతో కలిసి పర్యటన ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో మూసీ బాధితులతో కలిసి మహాధర్నా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా రైల్వే స్టేషన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో ఆయా చౌరస్తాలలో విద్యార్థుల ద్వారా మానవహారం చేసి పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. వాణి విద్యాలయం పాఠశాల విద్యార్థులకు పోలీస్ అమరవీరుల గురించి వివరించినట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో అసలు చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మనమందరం ఒక నిమిషం మౌనం పాటించాలి. అందరూ కూడా ఒక నిమిషం మౌనం పాటించాలని కోరుతున్నారు. పోలీస్ అమరవీరులకు జోహార్. జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిలబడి భారత జాతీయ గీతాన్ని మాతో పాటుగా ఆలపించాలని కోరుతున్నాం. బాపట్ల జిల్లా పట్టణ ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన
రైతు బజార్ను జిల్లా కలెక్టర్ ప్రఖర్ జైన్, శాసనసభ్యులు వెగశన నరేంద్ర వర్మ కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసిందని శాసనసభ్యులు వెగశన నరేంద్ర వర్మ తెలిపారు. రైతులు పండించుకున్న పంటలు నేరుగా రైతు బజార్లకు తెచ్చుకొని విక్రయించుకోవచ్చన్నారు. కలెక్టర్ ప్రఖర్ జైన్ పుట్టినరోజు కావడంతో శాసనసభ్యులు నరేంద్ర వర్మ కేక్ తెప్పించి కేక్ కట్ చేయగా ఎమ్మెల్యే ఆయనకు తినిపించారు. రైతు బజార్లో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ వాళ్ళు తదితరులు పాల్గొన్నారు. అందరు తీసుకోవచ్చు. సార్ ఎమ్మెల్యే గారు సార్ సార్ ఒకసారి Happy birthday to you. Happy birthday to you. సార్ సంగారెడ్డి జిల్లా అగ్ని ప్రమాదాల నివారణ భద్రతపై పటాన్ చెరు కిడ్జీ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు చక్రవర్తిని సూచనల మేరకు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు వారు వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి పడకుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా వినియోగించాలో విద్యార్థులకు స్వయంగా అగ్నిమాపక సిబ్బంది వారు చూపించారు. అగ్నిని నియంత్రించడము, తమను కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించడంపై అగ్నిమాపక కేంద్రంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి నాగేంద్ర, కిడ్జ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. What sound is that? Water comes from here. Water ikkadi nunchi vastayi. మెల్ల వాళ్ళ మీద పడాలి.
Come this side. Smoke. Smoke. Exact, sir. Smoke exact. స్మోక్ వస్తుంది కదా, ఫైర్ వచ్చినప్పుడు స్మోక్ కూడా వస్తుంది కదా, ఆ స్మోక్ రాకుండా ఉండడానికి ఇది వాడు. దోమలు కుడుతున్నాయా? అక్కడ చూస్తే అదంతా స్మోక్ ఆపుతుంది. పౌడర్, ఇది కూడా పౌడర్ వేస్తే ఫైర్ ఆగిపోతుంది. పౌడర్ వేస్తే అది నుంచి పౌడర్ వస్తుంది. దాంట్లో పౌడర్ ఉంటుంది. ఫైర్ వచ్చినప్పుడు అది ఆన్ చేస్తే పౌడర్ వచ్చి ఫైర్ అంతా ఆగిపోతుంది. అందులో నుంచి అక్కడ పైప్ చూసారు కదా, హోస్. మేము పటాన్ చెరువు కిడ్సీ ప్రీ స్కూల్ నుంచి వచ్చాము. మాకు ఎవ్రీ ఇయర్ ఫీల్డ్ ట్రిప్స్ నడుస్తూ ఉంటాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ మా కరిక్యులం మేము వీళ్ళని ఫీల్డ్ ట్రిప్కి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ నర్సరీ కిడ్స్ అండి. మాకు క్లాస్లో చెప్పేదానికంటే ఇట్లా ప్రాక్టికల్గా చూపించడం వల్ల వాళ్ళకి ఇంకా ఫైర్ స్టేషన్ అంటే ఏంటి, ఫైర్మెన్ ఏం చేస్తారు, ఎట్లా ఫైర్ ఆపుతారు ఏంటి అనేది వీళ్ళకి తెలియడం కోసం మేము ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడున్న సర్వీస్ వాళ్ళందరూ కూడా చాలా మాకు కోఆపరేట్ చేసి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని ఇంత చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. పోలీస్ అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. మరి మన బైంసా డివిజన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ ఏరియా ఆసుపత్రి బైంసాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఇంకా వేరే హెడ్ కానిస్టేబుల్ అందరూ ఈరోజు వారు ముందుకు వచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన అవసరం కాబట్టి ఉన్నాం అని చెప్పి వారి యొక్క పోలీసు సంస్మరణ వారసత్వాలను పురస్కరించుకొని వారు రోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏరియా వారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఇచ్చే ఈ యొక్క బ్లడ్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి యాక్టివిటీస్నే కావాలి, ఇంకా ఇతర ఎమర్జెన్సీలో వారు కూడా ఈ బ్లడ్ వాళ్ళని కాపాడుతుంది. మరి మధ్యాహ్నం చెప్తున్నాం దాంట్లో ప్లేట్లెట్స్ పడిపోయి సీరియస్ అవుతారు. మరి ఇచ్చే ఈ యొక్క బ్లడ్ వారి యొక్క అలాంటి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తూ ఆరోగ్యంగా ఉన్న వారు ఎవరైనా కానీ 18 నుంచి 60 సంవత్సరంకు ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి వారు పెట్టేవారు. పెట్టిస్తే ఆరోగ్యానికి చాలా మంది లోపల ఉన్నటువంటి హై కొలెస్ట్రాల్ అనేది
క్యాన్సర్ అనేది కూడా ఇస్తే కూడా క్యాన్సర్ కూడా రావడం కాబట్టి ఒక మంచి ఎవరు కూడా పెట్టడం వల్ల ఇంకా వారి యొక్క ఆరోగ్యం మెచ్చగలుగుతాయని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం రాకపోయినటువంటి రాష్ట్ర గారు నమస్కారం వీక్ సెలబ్రేట్ చేస్తున్నాం. దీంట్లో వేరే వేరే రోజు వేరే వేరే పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు మన మెహసా సబ్ డివిజన్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తుంది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి. సో ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ మెహసాలో వీఆర్ కంట్రిబ్యూటింగ్ బ్లడ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎనీ ఇండివిజువల్ విత్ రెడీ టు కంట్రిబ్యూట్ బ్లడ్. మన హాస్పిటల్లో కూడా చాలా బ్లడ్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి. సో మన బ్లడ్ డొనేషన్ చేస్తే ఈ బ్లడ్ రిజర్వ్లో కూడా ఎక్కువ పొందుపరుస్తుంది. పోలీస్ శాఖ మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన పబ్లిక్ కోసం చాలా త్యాగం ఇస్తున్నారు. సో దీని క్రమంలో ప్రతిరోజు ప్రతి గంటకి మన పోలీస్ కర్మి బాగా కష్ట ఫేస్ చేసి ఎఫర్ట్ పెట్టున్నారు. సో దిస్ ఈస్ జస్ట్ అవర్ హంబల్ గిఫ్ట్ టువర్డ్స్ ద పబ్లిక్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. రాజేంద్ర నగర్ మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను బలవంతంగా కూల్చడం అన్యాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షా కోట్లోని మూసీ రివర్ బెడ్ బాధితులను బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవనానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ అవలంబిస్తున్న తీరుకే వ్యతిరేకమన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో మూసీ బాధితులతో కలిసి మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అందరం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ అంటారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క కుటుంబ అందరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఒక్కొక్కరు ఎంతో కష్టపడి చేస్తే గానీ ఎవరు నిర్మించుకోలేరండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి, మేము ఎవరిని వద్దనము. సుందరీకరణ అంటే ఏంటి? ప్రజలకు ఇబ్బందికరంగా చేసే సుందరీకరణ కాదు కదా. ఇప్పుడు ఇంత ఇబ్బందికరంగా చేయడం మనకు అవసరం లేదు. దానికి రిటైనింగ్ వాల్ కట్టండి, డ్రైనేజీ అందులో కలవకుండా పెట్టండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి. మేము అందరం కూడా అందులో పాల్పడతాము. ఏ ఇబ్బంది లేకుండా మేము కూడా ప్రోత్సహిస్తాము, చేస్తాము. మా అందరి తరపున సహకారాలు ఉంటాయి. కానీ ఇట్లా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఇది చేయడం అనేది ఎవ్వరికీ కరెక్ట్ కాదండి. కన్నీళ్లతో ఏ సుందరీకరణ చూసినా అది అందంగా కనిపించదు. బాధతో కన్నీళ్లతో ఏది చూసినా అది మనకు కనిపించదు. అట్లాంటి బాధ పెట్టి సుందరీకరణ అనేది అది సుందరీకరణే కాదు. సో మా అందరికి మీరు న్యాయం చేయాలి. మా అందరి తరపున నేను కోరేది ఏంటంటే, బీజేపీ వాళ్ళు మీరు ఇప్పుడు మా కోసం వచ్చారు, పిఎం గారికి మా అందరి తరపున ఈ బాధితులు ఇట్లున్నారని మీరు లేఖ రాయండి అని మేము కోరుకుంటున్నాం. చెప్పేది కూడా మేము కూడా అందరూ ఒకటే బాధ అండి. మా ఇల్లు మాకు కావాలి, మాకు ఎటువంటి సుందరీకరణ వద్దండి. సుందరీకరణ అని చెప్పేసి ఇల్లు కొలగొట్టేసి అది ఏం సుందరీకరణ కాదు. మేమందరం కలిసి యునైటెడ్గా ఇప్పుడు వచ్చాము. అందరం కలిసి సిగ్నేచర్స్ కూడా చేశామండి. అందరం కలిసి మేము గవర్నమెంట్కి బాధ చెప్పాలని చెప్పాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పునర్జీవనం అని చెప్పేసి పేరెట్టుకొని ఈరోజు పేద ప్రజల ఇల్లు గుంజుకొని లేదా పేద ప్రజల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే రాజేంద్ర నియోజకవర్గం బల్లగూడ మున్సిపాలిటీలో ఈ యొక్క శివపురి కాలనీ కావచ్చు, లేదా విఘ్నేశ్వర కాలనీ కావచ్చు, దత్తాత్రేయ కాలనీ కావచ్చు, లేకపోతే అనేక ప్రాంతంలో ఉన్న ఒక దాదాపు 15 కిలోమీటర్ల పొడవున ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో పేద ప్రజలది, లేకపోతే మధ్యతరగతి ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరి ఇల్లులు కూడా కూల్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళ గతంలో అధికారులను తీసుకొచ్చి ఈ యొక్క బఫర్ జోన్ అని చెప్పి మార్కింగ్ చేస్తుంటూ, లేదా అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొచ్చి మీ ఇల్లు కూల్చేస్తాం ఎమ్మడి ఖాళీ చేయకపోతే అని చెప్పి బెదిరించే ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క పేద ప్రజలు, మధ్యతర ప్రజలందరికీ కూడా మేము వెన్నంటూ ఉంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి బాధలను స్వయంగా చూడడానికి టీములుగా ఏర్పడి ఇప్పటికే మేము తిరుగుతున్నాం. మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. ఒక తల్లి మాట్లాడుతూ చెప్పింది, మా మాటను నరేంద్ర మోడీ గారికి చెప్పండి అని. ఎంత గొప్ప నమ్మకం ఉంటే ఆ తల్లి ఆ మాట మాట్లాడిందో, తప్పకుండా మీరిద్దరం చెప్పినటువంటి మాట ప్రకారం
మీ బాధలని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం మొండితనంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అన్యాయం చేసి ఇల్లు మూలబెట్టి మూసీని సుందరీకరణ చేస్తామనంటే అది అయ్యే పని కాదు. ప్రజలు ఏడుస్తున్నప్పుడు, ప్రజలు బాధపడుతున్నప్పుడు, ప్రజల నుంచి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి కార్యక్రమం చెయ్యలేదు. మీరందరూ ఎవరు కూడా అదే చెప్పలేదు. ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఏ బుల్డోజర్ వచ్చినా బుల్డోజర్ వచ్చినటువంటి 10 నిమిషాలకు మేము వస్తాం. బుల్డోజర్లు ఇక రావు. మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. బుల్డోజర్లతో నువ్వు రాజ్యం ఏరాలనుకుంటే, బుల్డోజర్లతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా ఇల్లు కట్టించు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సహాయం చేసే ప్రయత్నం చేయి. కానీ కట్టుకున్నటువంటి ఇళ్లను కూరబెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చిండ్రు? ప్రభుత్వమే కదా అన్ని అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వమే కదా అనుమతులు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు ప్రజలు. అందుకే మీ అందరూ పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ITI ప్రస్తుతం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్గా గుర్తించారు. స్వయం ఉపాధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 నూతన కోర్సులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. విద్యార్థులు https://ITI telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ట్రైనింగ్ ఆఫీసర్ పి విద్యాసాగర్ రెడ్డి సూచించారు. పారిశ్రామిక ప్రాంత విద్యార్థులు ఆకాంక్షని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Then this will open the settings window. ఇలా దేనికి ప్రాపర్ గా ఆ టూల్స్ ఉపయోగిస్తే మనకు సడన్ మెటల్ రిమూవ్ అవుతుంది. సో బాస్కెట్ బాల్ వాడగల. సో వాళ్ళు చిన్న పరిమాణం ఫైల్స్ వాడతారు. ఎంత చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. టూల్స్ వాడతారు. అది నైఫ్ ఎడ్ ఫైల్ అంటారు. దాన్ని అయితే సో ఈ రకంగా ఫైల్స్ అనేది మనం ఆర్గనైజ్ చేస్తాం. దీన్ని టైప్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా చెప్పాలంటే దీని ప్రత్యేకత ఏంటంటే వచ్చిందంటే ఆటోమేటిక్గా ర్యాక్ షీట్ అవుతుంది. ర్యాక్ షీట్ కాగానే ఫైల్ తీసేయాలి. ఫైల్ ఫస్ట్ ఫైల్ అన్నట్టు. సో నెక్స్ట్ టచ్ ఫైల్ అది నేను విద్యాసాగర్ రెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్, వైస్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ITI రామగుండం. మనకు కొత్తగా ITIలో మనకి 6 ట్రేడ్స్ ప్రవేశపెట్టడం జరిగింది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా. ఈ 6 కోర్సుల్లో ప్రవేశానికి 30/10/2024 వరకు అవకాశం ఉంది. ఎవరైతే మన పారిశ్రామిక ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ మరియు అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ కంట్రోల్ ప్లస్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, వివిధ రకాల కోర్సులు ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఆ కోర్సుల పట్ల అవగాహన కావాలన్నా మా దగ్గరకు వచ్చినట్టయితే మేము అన్ని రకాల సహకారం అందిస్తాం. ఆ కోర్సులపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తాం. ఈ కోర్సుల్లో చేసుకున్న వారికి సత్వరమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటికి నేషనల్ వైడ్గా నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఇవి డిజైన్ చేయడం జరిగింది. అవసరాలకు అనుగుణంగా ఉండడం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో ప్రవేశించిన ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి.
మీరు మంచి శాలరీస్ తోటి ఉన్నాయి. మేము మా దగ్గరికి ఆల్రెడీ ఒప్పందం కూడా చేసుకున్నాయి కంపెనీస్. ఇక్కడ నుంచి కంప్లీట్ కాగానే వారికి ఉద్యోగ అవకాశం కూడా లభిస్తుంది. 30/10/2024 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రవేశాలు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రామగుండంలోని పారిశ్రామిక ప్రాంతం విద్యార్థులందరూ జాయిన్ కావాల్సిందిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి మినిమం ఏజ్ లిమిట్ అనేది 14 years, నో అప్పర్ ఏజ్ లిమిట్స్ అనేది లేదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు రక్షించడంపై అగ్నిమాపక కేంద్రంలో అవగాహన. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి పడకుండా నివారణ చర్యలు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మెగా రక్తదాన శిబిరం. పోలీస్ అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితం. మూసీ రివర్ బెడ్ బాధితులను బీజేపీ నాయకులతో కలిసి పర్యటన. ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో మూసీ బాధితులతో కలిసి మహాధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.